వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే బి అనే లెటర్ న్యూమరాలజీ ప్రకారం అసలు ఏం చెప్తోంది, 2025లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది. సో ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. సో అందరికీ నమస్కారం. ఈరోజు బి లెటర్ వాళ్ళకి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుంది? సో బికి సంఖ్యాబలం 2 అంటే చంద్ర ప్రభావం. సో చంద్ర ప్రభావం ఉండే వాళ్ళకి చంద్రుడు 15 డేస్ రైజ్లో ఉంటాడు, 15 డేస్ ఫాల్లో ఉంటాడు. కానీ ఫిబ్రవరి అంటే 2వ నెల. సో లెటర్ బి వాళ్ళకి జనవరిలో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా ఫిబ్రవరిలో 28 డేస్ కూడా వీళ్ళు రైజ్లోనే ఉంటారు. జనవరి అంటే 1వ నెల, బి అంటే 2. సో జనవరి వాళ్ళకి లెటర్ బి వాళ్ళకి జనవరిలో అప్స్ అండ్ డౌన్స్ చూసాం. బట్ ఫిబ్రవరిలో కంప్లీట్ రైజ్, గుడ్ నేమ్, ఫేమ్, జాబ్లో ప్రమోషన్, సో చేసే పనులకి గుర్తింపు, అవార్డ్స్, రివార్డ్స్, బ్లెస్సింగ్స్ అన్నీ అందుతాయి. సో లెటర్ బి వాళ్ళకి ఫిబ్రవరిలో హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్, నేమ్, ఫేమ్ ఉంటాయి. సో బి లెటర్ యూజువల్గా ఎలా అంటే చాలా కామ్గా ఉంటారు, సాఫ్ట్గా ఉంటారు, అందరినీ మన అనుకుంటారు. బట్ మన అనుకున్న వాళ్ళు వీళ్ళ గురించి ఒక్క మాట తప్పు మాట్లాడినా బి వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. సో బి వాళ్ళు యూజువల్గా సాఫ్ట్, సెన్సిటివ్గా ఉన్న ఓవర్ రియాక్టివ్గా ఉంటారు. ఒక బికి కోపం వస్తుంది, ఒక బి టక్కని ఒకరిని తిట్టడం, ఒకరిని కొట్టడం కూడా చేసే ఆస్కారం, బికాస్ ఆఫ్ హై సెన్సిటివ్. ఎందుకంటే వీళ్ళు అందరినీ మన అనుకుంటారు. మన అనుకున్న వాళ్ళు మనల్ని కామెంట్ చేసినా, మన గురించి తప్పు మాట్లాడినా బి వాళ్ళు తట్టుకోలేరు. సో బి వాళ్ళు మల్టీ టాలెంటెడ్. ఒక యాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి పాటలు పాడడం వచ్చు, డ్యాన్స్ వేయడం వచ్చు, ఇంకా వేరే రంగాల్లో కూడా బిజినెస్, హాస్పిటల్స్, రియల్ ఎస్టేట్, ఇలా పలు రంగాల్లో ప్రావీణ్యము బి లెటర్కు ఉంటుంది. వీళ్ళు డెవలప్ అయ్యేది ప్రపంచం గ్రహించకముందే వీళ్ళు సైలెంట్గా టాప్లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఆ పొజిషన్లోంచి పడిపోకుండా ఉండడానికి వీళ్ళ ఏజ్ పెరుగుతున్నా కష్టం పెరుగుతుంది, కానీ కష్టం తగ్గించరు. మోర్ హార్డ్ వర్కింగ్, మోర్ డెడికేటెడ్. అంటే 2 ఒకట్లు కలిస్తే 2. ఇద్దరు సూర్య భగవానుల క్వాలిటీస్ 2లో ఉంటాయి, బిలో ఉంటాయి. బట్ వీళ్ళు యూజువల్గా ఒక అడుగు వెనకే ఉంటారు. ఏ లెటర్ వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చి బి వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉండడానికి చూస్తారు. బట్ అవసరమైతే ఆ నంబర్ 1 ప్లేస్లో కూడా కూర్చోవడానికి వీళ్ళు రెడీగా ఉంటారు. సో ఫ్రెండ్స్ అందరి బాధలు వింటారు, వీళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోరు. అండ్ ఎవరు ఏం చెప్పుకున్నా గుండెలు దాచుకుంటారు. వాళ్ళు వీళ్ళతో మాట్లాడుకుందాం ఉన్నా వేరే వాళ్ళతో వీళ్ళ నెగిటివ్స్ చెప్పరు, బలహీనతలు చెప్పరు. సో బి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చాలా మంచిది, మంచి ఫ్రెండ్, మంచి గైడ్. వీళ్ళిచ్చే సలహాలు పాటిస్తే మంచి గ్రోత్, మంచి డెవలప్మెంట్ ఉంటుంది. సో బి లెటర్ వాళ్ళకి ఫిబ్రవరిలో మంచి హెల్ప్, మంచి గ్రోత్, మంచి ప్రమోషన్స్, మంచి రివార్డ్స్, అవార్డ్స్ అండ్ సెలబ్రేషన్ లాగా ఉంటుంది 28 డేస్ కూడా. సో బి వాళ్ళు కొత్త పనులు స్టార్ట్ చేయాలంటే ఫిబ్రవరిలో చేయండి, సక్సెస్ బాగుంటుంది. సో ఇల్లు కట్టుకోవాలన్నా ఈ ఫిబ్రవరిలో స్టార్ట్ చేయండి, సంబంధాలు చూడాలన్నా ఫిబ్రవరిలో స్టార్ట్ చేయండి. సో పెళ్లి కాని వాళ్ళకి ఫిబ్రవరిలో మంచి మంచి మ్యాచెస్ వస్తాయి. జాబ్ రాని లెటర్ బి వాళ్ళకి మంచి జాబ్స్ ఉంటాయి. బట్ బిలో ఉండి పేరు 4 అక్షరాల్లో ఉన్నా, 6 అక్షరాల్లో ఉన్నా, 8 అక్షరాల్లో ఉన్న, 10 అక్షరాల్లో ఉన్న నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. ఈ బి లెటర్ వాళ్ళకి 5 లెటర్స్ కానీ, 7 లెటర్స్ కానీ, 9 లెటర్స్ కానీ, 11 లెటర్స్లో కానీ మంచి గ్రోత్ ఉంటుంది. లైక్ బాలకృష్ణ 11 లెటర్స్, బాలాలో 4, కృష్ణలో 7. చిరంజీవి లెటర్ వేరేనా, 11 లెటర్స్. సో 11 ఈజ్ ఎ మాస్టర్ నంబర్. సో 5 లెటర్స్లో కానీ 7, 9, 11లో లెటర్ బి వాళ్ళకి తిరుగు ఉండదు. సో ఈ లెటర్ బి వాళ్ళు ఏ లెటర్తో బిజినెస్ అవాయిడ్ చేయాలి, లవ్ అవాయిడ్ చేయాలి, మ్యారేజ్ అవాయిడ్ చేయాలంటే లెటర్ ఏతో, జేతో, వైతో కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో లెటర్ బి ఇంకొక లెటర్ 2తో లైక్ కేతో, ఆర్తో, టీతో మ్యాచెస్ చేసుకుంది. అంటే బి అంటే సాఫ్ట్, సెన్సిటివ్. ఇంకొక టీ అన్న 2నే, ఆర్ అన్న 2నే, కే అన్న 2నే. ఈ బి వాళ్ళు ఇంకో 2 వాళ్ళని చేసుకుంటే వీళ్ళు అలుగుతారు, వాళ్ళు అలుగుతారు. సో ఒకరు అలిగినప్పుడు ఇంకొకరు ఓదార్చుకుంటే కదా అలుగు తీరడానికి.
సో ఇద్దరు అట్లా మొహాలు పెట్టుకొని ఉంటే కాపురం సరిగ్గా జరగదు. కాబట్టి బి వాళ్ళు ఇంకొక బి కానీ, ఇంకొక టీ కానీ, ఇంకొక ఆర్ కానీ, టీతో కానీ మ్యాచెస్ కానీ, రిలేషన్స్ కానీ, బిజినెస్ పార్ట్నర్షిప్స్ కానీ అవాయిడ్ చేయాలి. బి వాళ్ళకి సి లెటర్తో, ఎల్ లెటర్తో, ఎస్ లెటర్తో బిజినెస్ కానీ మ్యారేజ్ చాలా బాగుంటుంది. బికి డి అండ్ ఎం కూడా చాలా బాగుంటుంది. సో బికి ఎన్, ఈ, యు, వి, డబ్ల్యూ చాలా మంచి బిజినెస్, ర్యాపో, గ్రోత్. బి వాళ్ళు యూని మ్యాచ్ చేసుకుంటే యూతో కానీ వితో కానీ చాలా మంచి గ్రోత్. ఫర్ ఎగ్జాంపుల్ బి భారతి మ్యారింగ్ ఉమాపతి ఆర్ వెంకటేష్, మంచి మ్యాచ్ ఉంటుంది. వాళ్ళు ఎంత డిస్ప్యూట్స్ వచ్చినా కూడా విత్ ఇన్ అవర్స్ సమస్య పోయి ఆ ప్రాబ్లం మళ్ళీ కలిసిపోతారు. కొట్లాడుకుంటూనే ఉండడం తప్పు, కానీ ఒక 10 నిమిషాలు కొట్లాడుకొని మళ్ళీ కలిసిపోవడం ఇట్స్ వెరీ గుడ్. సో లెటర్ బితో, బి పక్కన ఏ ఉంటే లైఫ్ బాగుండదు. బి పక్కన ఐ ఉన్న లైఫ్ బాగుండదు. బి పక్కన హెచ్ ఉంటే చాలా బాగుంటుంది. సో బి పక్కన ఐ అంటే లైక్ బిందు, ఏ బిందు కూడా బాగుండదండి. సో ఈ బిందు అనేది నీటి చుక్క, కన్నీటి చుక్క అనుకోవచ్చు. నేను చూసిన బిందువులందరూ కూడా చాలా బాధపడుతుంటారు. బిందులో ఐయు వల్ల రివర్స్ లైఫ్, 18 నంబర్ వల్ల డైవర్స్ ఆఫ్టర్ మ్యారేజ్. సో జీవితం తలకిందులుగా ఉండడమే కాకుండా పెళ్ళైనాక భార్యాభర్తల సంబంధాలు దెబ్బతిని కాపురం జీవితం పాడయ్యేదే లెటర్ బి పక్కన ఐ ఉంటే. సో బి పక్కన ఏ ఉంటే, బి అంటే 2, ఏ అంటే 1, 2 మిస్ మ్యాచ్. సో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రిలేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డబ్బు నిలబడదు బి పక్కన ఏ ఉంటే. సో బి పక్కన ఏ లెటర్స్ ఉంటే మంచిది, ఇవన్నీ కూడా నేను క్షుణ్ణంగా చూసి, మీరు కరెక్షన్కి వచ్చినప్పుడు మీ లెటర్ బి పక్కన ఏ లెటర్ ఉంది, లాస్ట్ లెటర్ ఏంటి, 7వ లెటర్ ఓవల్ ఉందా, కాన్సనెంట్ ఉందా, ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని బి వాళ్ళకి పేరు కరెక్ట్గా సెట్ చేసుకుంటే బి వాళ్ళ లైఫ్ అంతా పండగలా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు శత్రువులు ఎక్కువ ఉండరు, మిత్రులే ఎక్కువ. ఒకరో ఇద్దరో శత్రువులు, 98% మిత్రులు ఉండేది బి లెటర్కి. సో మంచి గ్రోత్, లైక్ భానుచందర్ 73 ఏళ్ళు, ఎవరు శత్రువు కాదు, అందరితో మిత్రుడే. భానుప్రియ, భానుమతి. సో బి లెటర్ వాళ్ళు మంచి గ్రోత్, మంచి డెవలప్మెంట్ అండ్ అజాత శత్రువులుగా ఉంటారు. సో మీరు మీ పేరు బి ఉండి మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే నేను లాస్ట్లో వాయిస్ ఇస్తాను. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా పెడితే 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. మీ పేరు బాగాలేదన్నప్పుడు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. చాలామంది ఏమంటే పేరు బాగాలేదంటే కరెక్షన్స్ ఇవ్వండి చెప్పండి అంటున్నారు. రోజుకు 2000 3000 వాట్సాప్స్ వస్తే ఇవి కరెక్షన్ చేయడానికి నాకు 1 ఇయర్ పడుతుంది. అండ్ నేను ఆఫీస్ మెయింటైన్ చేయాలా, స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలా, బిల్డింగ్ రెంట్స్ కట్టాలి. కాబట్టి కాంచాయనం కర్మ విమోచనం 1 టైం ఫీ ఉంటుంది. సో నేరుగా కలవాలంటే మణికొండలో నన్ను పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో కలవచ్చు. మార్నింగ్ 10 AM టు నైట్ 8 PM వరకు ఉంటాను. నేరుగా కలవలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్. నేను మీ సర్టిఫికెట్లో పేర్లు మార్చమని చెప్పను. మీ ఇంటి మెయిన్ డోర్కి నేను ఒక అక్షరం మార్చిస్తాను, అది పెట్టుకోండి. నేను చెప్పినట్టు కోర్స్ రాసుకోండి. లక్కీ కలర్స్, లక్కీ నంబర్స్ ఫాలో అవ్వండి. లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నేమ్ కరెక్షన్ ఎంతో లక్కీ స్టోన్స్ అంతా. మనిషికి లోపల ప్రాణం ఉంటేనే విలువ. నేను మీ పెట్టే పేరులోకి లక్కీ స్టోన్స్ ప్రాణం లేనిది మీరు యూజ్లెస్. సో నేను లక్కీ నంబర్ వాడతాను, లక్కీ స్టోన్స్ వాడనప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవడం కూడా యూజ్ ఉండదు. ఈ 5 గ్రఫాలజీ ప్రకారం ఈ 5 ఫాలో అవుతానంటేనే అపాయింట్మెంట్ తీసుకోండి. అదర్వైజ్ ఇట్స్ నో యూజ్ ఆఫ్ టేకింగ్ అపాయింట్మెంట్. ఎందుకంటే నేనేం మీకు పూజలు చెప్పను, యాగాలు, యజ్ఞాలు, హోమాలు అవి లక్షల రూపాయలు ఖర్చు చెప్పము. ఓన్లీ మీ పేరులో బలం పెడతాం. నా భాషలో పేరే మంత్రం, మంత్రం ఇచ్చుకుంటే దైవబలం. ఒక పెన్ను, ఒక బుక్కు, ఒక 2 లక్కీ స్టోన్స్, 3 లక్కీ స్టోన్స్ చెప్తాను. దిల్ కాస్ట్ అరౌండ్ 18,000. నేమ్ కరెక్షన్ 3,200. ఇవి ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటారు. ఇది కూడా మన కోసం చేసుకోలేకపోతే ఎలా? సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్లో కనిపించే 4 నంబర్లు కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఐ విల్ గివ్ ద బెస్ట్ గైడెన్స్ పాసిబుల్ ఫ్రమ్ మై సైడ్. గాడ్ బ్లెస్ యూ అండి. మన ప్రోగ్రామ్ చూశారు కదా. ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి,
కరెక్షన్ అవసరమా లేదా, అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్. చాలామంది శ్రీరామకృష్ణ మూర్తి వదిలేస్తున్నారు. రామ అంటారా, కృష్ణ అంటారా, మూర్తి అంటారా చెప్పట్లే. అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం. ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలుని పెడుతున్నారు, పెట్టద్దండి. డైరెక్ట్గా నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి. నేను చూసిన వెంటనే మీకు 24 అవర్స్లో రిప్లై ఇస్తాను, మీకు SMS పెడతాను. సో మీ పేరు బాగుంటే యు ఆర్ లక్కీ అని పెడతాను. మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు మీ కష్టాలు పెట్టకండి, మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి. జస్ట్ పేరు, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. సో ప్రాబ్లం ఉందా లేదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబరు చాలా హెవీ మెసేజ్ల వల్ల అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటుంది. ఒకవేళ ఈ నంబర్ 1 డే పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి. నేను వాయిస్లు ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది. అంత వాట్సాప్ మెసేజ్ పెడతారు, మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు, మాట్లాడడానికి గొంతు పోతా ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 9133789199 9133789199 8688068888 8688068888. స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి. చాలామంది అన్ని నంబర్లు పెడుతున్నారు, రిప్లై వస్తుందా రాదా, దీంట్లో వస్తుందా, ఖచ్చితంగా రిప్లై వస్తుంది. అండ్ నేమ్ బాగలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి. ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే. ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒకరికి ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం 95% ఉంటుంది. అది మనసులో పెట్టుకోండి. అండ్ న్యూ బోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. అది వైట్ బోర్డ్ లాంటిది. మనం 100 ఏళ్ళ ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి రాసుకోవచ్చు. సార్ చిన్నపిల్లోడు వారమైంది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము, రకాలు పెడుతున్నారు. సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పాను అనుకోండి, అది ఫీడ్ అయిపోతుంది ఆ పిల్లోడు పుట్టుకులకి. సో దయచేసి న్యూ బోర్న్ బేబీస్కి, ఇంతమంది అంటే 10 మందిని కనేవాళ్ళు మా తాత ముత్తాతలు, ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా. సో దీనికి ఫీజు ఉంటుంది. ఫీజు కట్టిన వాళ్ళకి నేను 7 to 10 నేమ్స్ పంపిస్తాను. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చలేదు మళ్ళా 7 to 10 నేమ్స్ పంపిస్తాను, నచ్చలేదు మళ్ళా 7 to 10 పంపిస్తాను, మీకు నచ్చే వరకు పంపిస్తాను. కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకి పేర్లు పెట్టానండి. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి, ఏ లెటర్ ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి. సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు. బిడ్డ పుట్టి 1 వీక్ అయింది, June 14th 1 వీక్ అయిపోయింది పుట్టి. సో నాకు వాట్సాప్ పెట్టాడు, 1 వీక్ అయిపోయింది, అమెరికాలో 2 డేస్లో నంబర్ ఇవ్వాలి కదా, సోషల్ ప్యాన్ నంబర్ ఇవ్వాలి కదా అంటే, సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను, షీఈస్ గౌరీ చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, మా సిస్టర్ ఆమె. సో ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు, కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో, వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు, అంత ఫ్రాడ్, రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు. నేను నమ్మేది కిరణ్ అన్నను మాత్రమే. ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇస్ లైక్ మై ఓన్ బ్రదర్. నందికొట్కూరులో మా భార్య ఒక 4 years వర్క్ చేసింది. నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్కి కరెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆమె పాణ్యం ఎమ్మెల్యే గెలిచారు, లాస్ట్ టైం ఓడిపోయారు. నౌ షీఈస్ బ్యాక్ విత్ ఫుల్ పవర్. సో మంచి మనసున్న వాళ్ళు మంచి సర్వీస్ చేస్తారు. జనాలంటే చాలా ఇష్టం ఆమెకి. అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా అభిమానము.
నేను కర్నూలులో 5 years పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా. సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషియన్ అందరూ కె కృష్ణమూర్తి గారు, కె ప్రభాకర్ గారు అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంటి మనుషుల లెక్క. సో నేను ఎక్కడ కనబడినా కూడా కె కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు. సో మంచి పేరు సంపాదించుకున్నాను. చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి పేరు పెట్టిస్తాను. పేరులో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.